సార్ పీఓకేలో పాక్ భద్రతా దళాలకి అలాగే నిరసనకారులకి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం అలాగే పౌరులు కొంతమంది మరణించడం కూడా జరిగింది సార్. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అసలు పీఓకే సమస్య ఇప్పుడు అంతర్జాతీయం అయిపోయింది. ఎందుకంటే మనం ఈ ఎనాలిసిస్ చేయడానికి ముందు పీఓకేలో కమ్యూనికేషన్ నిలిపివేత, అరెస్టులు, ఉద్రిక్తత పెరుగుతున్నాయన్న నివేదికలతో ఆందోళన వ్యక్తం చేస్తూ 50 మందికి పైగా బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు యూకే విదేశాంగ కార్యదర్శి కెవెట్ కూపర్కు ఒక లేఖ రాశారు. అంటే పరిస్థితి అంత ఘోరంగా అక్కడ పీఓకేలో ఉంది. ఇక్కడ ఎంత ఘోరంగా ఉంటుందంటే అండి, పాకిస్తాను అనే ఒక దేశం, సరే ప్రజాస్వామ్యం పక్కన పెట్టండి కానీ వాళ్ళ క్రూరత్వం, వాళ్ళ ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు పీఓకేలో జరుగుతున్న పరిణామాలే ఎగ్జాంపుల్. ఎంత కామెడీగా ఉంది అసలు పీఓకేలో ఇన్సిడెంట్ ఎందుకు వచ్చింది అన్నది ముందు మనం ప్రేక్షకులకు తెలియజేద్దాం. పీఓకేకి సంబంధించి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి ఈసారి. అయితే ఇక్కడ ఒక నిబంధన ఉంది. ఏంటి నిబంధన? ఈ మొత్తం స్థానాలంటే 45 స్థానాల్లో 12 సీట్లు, 12 సీట్స్ ని 1947 దేశ విభజన సమయంలో పాకిస్తాన్లో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ స్థిరపడిన కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. అంటే ఎవరైతే కాశ్మీర్ నుంచి వెళ్ళిపోయి ఇంకా పాకిస్తాన్లో మేము ఉందాము అనుకున్న ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళకు శరణార్థులుగా, ఇప్పటికీ వాళ్ళు కాశ్మీర్ శరణార్థులుగా వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళకి అవి కేటాయించారు. అయితే ఈ శరణార్థులు కేవలం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేలో ఉంటే ఓకే, వాళ్ళు పీఓకేలో ఉండి పీఓకేలో ఒక 12 మంది సభ్యుల్ని వాళ్ళు ఎన్నిక చేసుకుంటే అది ఒక సబబుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ శరణార్థులు ఎవరైతే ఉన్నారో 1947 దేశ విభజన సమయంలో వెళ్ళిపోయిన కశ్మీరీ శరణార్థులు పీఓకేలో కంటే ఎక్కువ మంది కరాచీలో కొందరు ఉన్నారు, తర్వాత ఇస్లామాబాద్లో కొందరు ఉన్నారు, రావల్పిండిలో కొందరు ఉన్నారు, లాహోర్ లాంటి నగరాల్లో ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఈ పీఓకేలో 12 మంది ఎన్నుకోవాలంట. వాళ్ళు అక్కడ ఓటు హక్కు కల్పిస్తారు వాళ్ళకి. మీరు లాహోర్ పీఓకేలో ఒక ఎమ్మెల్యేని గెలిపించడానికి మీరు ఉండేది రావల్పిండిలోనో, లాహోర్లోనో, కరాచీలోనో, మీరు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు మీరున్నారు, మీ ఓటు ఎక్కడుంది? నా లోకల్ ప్లేస్ లో ఉంటుంది. ఎక్కడ? మీరు మీ నియోజకవర్గం ఏంటి? మెదక్. మీరు మెదక్ అయితే మెదక్ లోక్సభలోనైనా ఉంటుంది, లేదంటే అసెంబ్లీ నియోజకవర్గంలో మీ ఓటు ఉంటుంది. మీరు రాజస్థాన్ జైపూర్లో ఎవరో కొందరు తెలంగాణ ఓటర్లు ఉన్నారు, అక్కడ తెలంగాణ వాళ్ళకి ప్రాతినిధ్యం ఉంది, మీరు ఇక్కడ నుంచి ఓటేసి ఎంపిక చేసుకోండి అంటే మీ ఓటుకు అర్థం ఉంటుందా? మీరు వేసే ఓటు, మీరు ఎవరైతే ఓటు వేసారో ఆ అభ్యర్థిని మీకు తెర ముందు ఇక్కడ ఉండాలి కదా పోటీలో. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ కశ్మీరీ శరణార్థులు రావల్పిండి, కరాచీ, లాహోర్, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నారో వాళ్ళందరూ పీఓకేలో ఉన్న ఆ 12 మందిని స్థానాలు కేటాయిస్తున్నారు కాబట్టి వాళ్ళకి గెలిపించుకోవడానికి వీళ్ళు ఓటుకి వినియోగించుకున్న పరిస్థితి వచ్చిందంటే దాని మీద ఇప్పుడు ఇష్యూ పెద్దదైపోయి అక్కడ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జాక్ అనేది ఈ వివక్షకు వ్యతిరేకంగా ఒక డిమాండ్ ను తెర ముందుకు తెచ్చింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 12 రిజర్వ్ సీట్లను తక్షణంగా రద్దు చేయాలి, అలాగే పీఓకేలో నివసిస్తున్న మూలవాసులకు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కల్పించాలి అనేది వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే సైతికమైన డిమాండే. మా ప్రాంతంలో ఉండని వారు, నిజంగా ఓటర్లు వాళ్ళ ప్రాంతంలో లేరు, వాళ్ళు ఎక్కడి నుంచో వీళ్ళని ఎన్నుకుంటున్నారు. మా కష్టాలు తెలియని వారు, ఇప్పుడు కరాచీ మీరు ఇక్కడ ఉన్నారండి, మీరు రాజస్థాన్ జైపూర్లో అక్కడ ప్రజల కష్టాలు మీకు తెలుసా? మీరు తెలియకుండా అక్కడ మీరు ఎలా ఓటు హక్కు వినియోగించుకుంటారు? మా వాళ్ళు తెలియని వారు మా పాలకులను ఎలా నిర్ణయిస్తారు, మా హక్కులను ఆ పాలకులకు తాకట్టు పెట్టడం అనేది నిరసనకాలు ప్రధానంగా తెర ముందుకు తెచ్చింది. దీనికి నిరసనగా చేస్తే దాదాపు ఇప్పటి వరకు ఒక 30 మందిని అక్కడ పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో చనిపోయిన వాతావరణం అక్కడ క్రియేట్ అవుతుంది. అక్కడ పాక్ సైన్యాధిపతి ఆసిఫ్ మున్నూర్కి వ్యతిరేకంగా విపరీతంగా నిరసనలు మిన్నట్టుతున్నాయి. మేము మళ్ళీ భారత్కి వెళ్ళిపోతాము, భారత్లోకి వెళ్ళిపోయాలన్నంత డిమాండ్ అక్కడ ఫ్లేర్ అప్ అవుతోంది. అంటే వాతావరణం ఎంత పరిస్థితి ఏ విధంగా ఉందో మనకి అక్కడ అర్థమవుతోంది. అంటే అక్కడ ఒకటి వెనక్కి తగ్గడం లేదు, రెండోది కాల్పులకు పాల్పడుతున్నారు. మాకు వద్దురా బాబు, మరో ఈ రూల్స్ మార్చండి, ఇక్కడున్న వాళ్ళు మేము పాలకులుగా మేము ఎంపిక చేసుకుంటామంటే కుదరదు అని చెప్తున్నారు. అప్పుడు ఏమైతుంది? ఆటోమేటిక్గా ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అవుద్ది. ఆ ఉద్యమం నేపథ్యంలో జరుగుతున్న అల్లర్లు
దానికి ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ ఎంత నక్క జిత్తులు మరి అంటారు కదా, జిత్తులు మరి నక్క అంటారు కదా, ఎలాంటిదే అంటే భారత్ ఉంది, భారత్ ప్రొవోక్ చేస్తుంది పీఓకేలో కొందరిని, అల్లర్లు సృష్టించాలనుకుంటుంది, మా దేశంలో వ్యవస్థల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటుందన్న ఒక పిచ్చి వీడియోలు, పిచ్చి ఆలోచనలని ప్రపంచం మీదకి వదులుతుంది, ప్రొవోక్ చేస్తుంది. దానిపైన భారత్ కూడా రెస్పాండ్ అయింది. భారత్కి సంబంధించి మన విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చేసిన ప్రకటన కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. నిరసనలకు సంబంధించి పాకిస్తాన్ నుంచి నకిలీ వార్తలు, వీడియోల పరంపర కొనసాగుతోంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, మానవ హక్కుల ఉల్లంఘన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పాక్ చేస్తున్న ఒక నిస్సహాయ ప్రయత్నం, భారత్ పై ఆరోపణలు చేయటం అన్న అంశాన్ని భారత్ కూడా ఖండించింది. ఇది ఎక్కువగానే అవుతోంది, అంతర్జాతీయ సమాజం కూడా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది పాకిస్తాన్కి చెడ్డ పేరు తెచ్చే అంశమే. ఓకే సార్. ఇక పాక్ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసింది, ఫలితంగా 19 మంది మృతి చెందారు, అందులో 8 మంది చిన్నారులు ఉన్నారు సార్. అంటే తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో కోస్ట్ అనే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగాయి. సో అక్కడ ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఓకే, ఇక్కడ పాకిస్తాన్ అందరికీ బుద్ధులు చెప్తుందండి. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడూ లేనంత అత్యంత దయనీయమైన పరిస్థితులు పాకిస్తాన్ ఇప్పుడు ఉంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ తో అక్కడ ఒక టెసిల్ నడుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ పైన అటాక్స్ చేసింది, 19 మంది మృతి చెందితే అందులో 8 మంది చిన్నారులు మృతి చెందారు. ప్రధానంగా ఈ తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో కోస్ట్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. ఎందుకంటే తెహ్రీకే తాలిబాన్ కి తమకు వ్యతిరేకంగా ఉంది, అలాగే ఆశ్రమిస్తుంది అనేది పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణ. దాన్ని తాలిబాన్లు ఖండించినా కూడా ఆ తాలిబాన్లు అధికారంలో వచ్చినప్పటి నుంచి వీళ్ళ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నా ఈ మధ్య కాలంలో అది ఎక్కువైపోయింది. అంటే పాకిస్తాన్కి నలువైపులా సమస్యలే, ఇటువైపు భారత్తో సమస్య. ఇప్పుడేమో మనం చూస్తున్నాం అక్కడ పీఓకేలు, అంటే ఒకటి అంటారు కదండి, ముందు మన ఇల్లు చక్కబెట్టుకొని మిగతా చూడాలని అంటారు. ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా, నీ ఇల్లు చక్కబెట్టుకున్న పరిస్థితుల్లో లేదు, నీకు ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్నావు, విపరీతమైన అప్పులు చేశావు, అక్కడ మానవ అభివృద్ధి సూచిలో బాగా వెనకబడి ఉన్నావు, విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, అన్నమో రామచంద్ర అని అక్కడ కొన్ని ప్రాంతాల్లో కరువు విలేతాండవం చేస్తుంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ గొడవలు, పీఓకే అంటే నీవు అనుకున్న పీఓకేలో పరిస్థితులు బాగాలేదు, నీ దేశంలో ఇంటర్నల్ గా రాజకీయ పరిస్థితులు బాగాలేదు. ఇవన్నీ బాగోకపోయినా ఏదో ఒక రప్చర్ చేసుకుంటూ, గందరగోళం చేసుకుంటూ ఎంతసేపు భారత్ను టార్గెట్ చేయాలి, భారత్ను ఒక మాడ్యూల్ గా టార్గెట్ చేయాలనే ఆలోచనలోనే పాకిస్తాన్ ఉంటుంది. అత్యంత దౌర్భాగ్యమైన దారిద్ర్యపు పరిస్థితుల్లో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయటం అనేది పాకిస్తాన్ ను ఇంకా తనకు తాను గొయ్యి తీసి తనకు తాను పాతుకుంటున్న వ్యవహారం ఇదంతా.